ఇటనా ఇటీ టిఫిన్ చేసావా? మనం ఎలా వెళ్దాం ఇలా వెళ్దాం మనం నిలబడాలండి బోర్డు నిలబడతాయండి. Okay. Notice. Sir, namaskar. ఉండండి సార్ ఒకసారి వన్ సెకండ్ సార్. అదేదో జస్ట్ దీని పేరే మోట్లా అందరూ వెళ్తున్నారా? జిల్లా దేవాదాయ శాఖ అధికారి విజ్ఞప్తి మేరకు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఉప్పాడ కొత్తపల్లి మండలం గొరస గ్రామంలో 19 ఎకరాల 28 సెంట్ల భూమి ఏదైతే గొరస సీతారామస్వామి దేవాలయం భూమి ఆక్రమణలో ఉందో ఈ రోజున దేవాదాయ శాఖ వారు స్వాధీనం చేసుకోవడం జరిగింది. వారికి తగ్గ బందోబస్తుకి పోలీసు రెవెన్యూ యంత్రాంగం సహకరించింది. ఈరోజు గోరస గ్రామంలో ఉన్నటువంటి సీతారామస్వామి టెంపుల్కి సంబంధించిన 19 ఎకరాల 92 సెంట్లు భూమి సర్వే నెంబర్ 121, 122లో గలది. గత 45 సంవత్సరాల నుంచి ఆక్రమణలో ఉంది. ఆక్రమణదారుల దగ్గర నుంచి ఈ ల్యాండ్ని దేవాదాయ శాఖ పొజిషన్ తీసుకోవడానికి వివిధ కోర్టుల ద్వారా వాద్యాలు జరిపి చివరిగా ఎండోమెంట్ ట్రిబ్యునల్ ద్వారా మాకు దేవస్థానానికి ఫేవర్గా ఉత్తర్వులు అందిన పిదప మరి స్థానిక కలెక్టర్ గారు, రెవెన్యూ డిపార్ట్మెంటు, మరి పోలీసు శాఖ వారు సహాయ సహకారాలతో
దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున ఉప కమిషనర్గా కాకినాడగా ఉన్నటువంటి రమేష్, నేను, మా సహాయ కమిషనర్ నాగేశ్వరరావు మరియు మా తోటి కార్యనిర్వాహకారులు, మరి ఆ దేవస్థానం కార్యనిర్వాహకారి ధనలక్ష్మి ఆధ్వర్యంలో ఈరోజు స్వాధీనం చేసుకుని ఆ దేవస్థానం భూమిని ఆ కార్యనిర్వాహకారికి అప్పగించడం జరిగింది. ఇందులో మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి మేము జిల్లా కలెక్టర్ గారికి మరియు ఆర్డీఓ గారికి, అలాగే ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, లోకల్ ఎస్ఐ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం. వారి సహకారాలతోటి ఈరోజు దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున సుమారు ఒక 20 కోట్ల రూపాయల ఆస్తిని మేము స్వాధీనం చేసుకున్నాం. త్వరలోనే మళ్ళా ఈ ఎటువంటి అన్యాక్రాంతం కాకుండా ఈ భూమిని బహిరంగ వేలంపాటలో పబ్లిక్ ఆక్షన్లో పాడపెట్టి ఎవరైతే అధిక మొత్తానికి హెచ్చుబాటుదారుడిగా పాడుకుంటారో వారికి 3 సంవత్సరాల కాలపరిమితికి ఇచ్చి దాని ద్వారా వచ్చిన ఆదాయంతో ఆ సీతారామస్వామి టెంపుల్ని అభివృద్ధి చేసే దిశగా దేవాదాయ శాఖ ప్రయత్నం చేస్తుందని తెలియపరుచుకున్నాం. థ్యాంక్ యూ.